రెండవ శ్లోకము. నా తద్భాసయతే సూర్యో న శాసద్గో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. తత్ అది నా భాషయతే ప్రకాశింపజేయబడదు, సూర్య సూర్యునిచే, న శశాద్గః చంద్రునిచే గాని, నా పావకః అగ్నిచే గాని, విద్యుత్తుచే గాని, యత్ దేనిని గత్వా పొంది, నా నివర్తంతే తిరిగిరారో, తత్ ధామ ఆ నివాసము, పరమం దివ్యమైన, మమ నా యొక్క. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తుచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకెన్నడను తిరిగిరారు. భాష్యము. కృష్ణలోకము గోలోక బృందావనముగా ప్రసిద్ధి చెందిన దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము. ఆధ్యాత్మిక జగత్తు ఇక్కడ వర్ణించబడినది. ఆధ్యాత్మిక లోకములన్నీ స్వయం ప్రకాశములైనందున అక్కడ సూర్యకాంతికి, చంద్రకాంతికి, అగ్నికి, విద్యుత్తుకు అవసరము లేదు. ఈ విశ్వములో సూర్యుడొక్కడే మనకు స్వయం ప్రకాశకమైన లోకము. కానీ ఆధ్యాత్మిక జగత్తులోని లోకములన్నీ స్వయం ప్రకాశమానములుగా ఉండును. వైకుంఠలోకములుగా పిలువబడు సమస్త లోకముల ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతిగా పిలువబడే తేజోమయమైన ఆకాశమును రూపొందించును. నిజమునకు ఈ కాంతి సమస్తము కృష్ణలోకమైన గోలోక బృందావనము నుండే వెలువడును. అట్టి ప్రకాశవంతమైన కాంతి యొక్క స్వల్ప భాగము మహత్తత్వము చేత అనగా భౌతిక జగత్తు చేత కప్పబడినను, మిగిలిన భాగమంతయు వైకుంఠములనబడు ఆధ్యాత్మిక లోకములతో నిండి ఉండును. ఆ లోకములన్నింటిలోకి ప్రధానమైనదే గోలోక బృందావనము. జీవుడు అంధకారముతో నిండిన ఈ భౌతిక జగత్తులో ఉన్నంతకాలము బద్ధ జీవితములో ఉండును. కానీ అసత్యము, విపరీత ప్రతిబింబమైన ఈ భౌతిక సంసార వృక్షమును ఛేదించి ఆధ్యాత్మిక ఆకాశమును చేరుకొనినంతనే అతడు విముక్తుడగును. అప్పుడు అతడు ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చు అవకాశమే ఉండదు. బద్ధ జీవితంలో జీవుడు భౌతిక జగత్తుకు తానే ప్రభువునని భావించును. కానీ ముక్త స్థితిలో అతడు ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించి పరమపురుషునకు సహచరుడగును. అక్కడ అతడు సచ్చిదానందములను అనుభవించును. నిజమునకు ఎట్టి దివ్య విషయముల పట్లనే మానవుడు ఆకర్షించబడవలెను. అట్టి శాశ్వత జగత్తును చేరుకొనుటకును మరియు యథార్థ తత్వముకు ప్రతిబింబమైన ఈ జగత్తు నుండి బయటపడుటను ఎల్లప్పుడూ కోరుకోవలెను. ఈ భౌతిక జగత్తు పట్ల అధికాసక్తి గల వ్యక్తికి అట్టి ఆసక్తిని ఛేదించుకొనుట మిక్కిలి కఠినమైనను అతడు కృష్ణ చైతన్యవంతుడైనచో క్రమముగా దాని నుండి అనాసక్తుడగుటకు అవకాశము ఉండును. కనుక మానవుడు కృష్ణ చైతన్యములో నెలకొనిన భక్తుల సాంగత్యమును పొందవలెను. అట్లు కృష్ణ చైతన్యములో నెలకొనిన వ్యక్తి కొరకై అన్వేషించి భక్తియుక్త సేవా విధానమును అభ్యసించవలెను. అట్లు అతడు భౌతిక జగత్తు పట్ల గల తన ఆసక్తిని ఛేదించుకోగలుగును. కేవలము కాషాయ వస్త్రములను ధరించుట ద్వారా ఎవ్వరును భౌతిక జగత్తుల ఆకర్షణల నుండి బయటపడలేరు. దాని కొరకు వారు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ పట్ల ఆసక్తులు కావలెను. కనుకనే 12వ అధ్యాయములో వివరించబడినట్లు భక్తియుక్త సేవా మార్గమే యథార్థ వృక్షపు అశాశ్వత మరియు విపరీత ప్రతిబింబమైన ఈ సంసార వృక్షము నుండి బయటపడుటకు గల ఏకైక మార్గమని ప్రతి ఒక్కరును దృఢముగా విశ్వసింపవలెను. అన్ని రకముల కార్యవిధానములు భౌతిక ప్రకృతిచే కలుషితములై ఉండునని, భక్తియుక్త సేవ మాత్రమే శుద్ధముగా ఆధ్యాత్మికమైనదని 14వ అధ్యాయములో వివరించబడినది. ఇక్కడ పరమం మమ అను పదములు ఎంతో ముఖ్యమైనవి. నిజమునకు ప్రతిదీ పరమపురుషుని సంపదయే. కానీ షడ్గుణైశ్వర్యములు కలిగిన ఆధ్యాత్మిక జగత్తుయే పరమంగా తెలుపబడినది.
ఆధ్యాత్మిక జగత్తులో సూర్యకాంతికి గాని చంద్రకాంతికి గాని నక్షత్రముల కాంతికి గాని అవసరము లేదని నా తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం కఠోపనిషత్తు 2:2-15 నిర్ధారించి చెబుతున్నది. ఎందుకనగా ఆధ్యాత్మిక జగత్తు సమస్తము పరమపురుషుని స్వరూప శక్తిచే ప్రకాశింపజేయబడుట చేత అట్టి దివ్యధామము కేవలము శరణాగతి చేతనే తప్ప ఇతర సాధనములచే పొందబడదు. 7వ శ్లోకము. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమ నా యొక్క ఏవా నిశ్చయముగా అంశకణము జీవలోకే బద్ధ జీవిత జగత్తులో జీవభూత బద్ధ జీవుడు సనాతన నిత్యుడు మనః షష్టాని మనస్సుతో కూడి 6 ఇంద్రియాని ఇంద్రియములు ప్రకృతి స్థాని భౌతిక ప్రకృతిలో కర్షతి తీవ్ర సంఘర్షణ చేస్తుండిరి. ఈ బద్ధ జగత్తులోని జీవులందరూ నా శాశ్వతాంశలు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కూడి 6 ఇంద్రియములతో వారు తీవ్ర సంఘర్షణ చేయుచుండిరి. భాష్యము. ఈ శ్లోకములో జీవుని యథార్థ రూపము స్పష్టముగా తెలుపబడినది. యథార్థమునకు జీవుడు దేవాదిదేవుని శాశ్వతాంశ అనగా అతడు బద్ధ జీవితములో వ్యక్తిత్వమును కలిగి ముక్త స్థితిలో ఆ దేవాదిదేవునిలో ఏకమగునని అర్థము కాదు. అతడు దేవాదిదేవుని శాశ్వత విభిన్నాంశ. ఈ విషయమే సనాతన అను పదము ద్వారా ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. వేదములను అనుసరించి దేవాదిదేవుడు ప్రకటమై అసంఖ్యాక రూపములుగా విస్తరించును. వానిలో స్వరూపాంశ విస్తరణలు విష్ణుతత్వములుగా జీవులన్నీ విభిన్నాంశములుగా చెప్పబడును. అనగా విష్ణుతత్వములు స్వాంశ విస్తరణలు కాగా జీవులు విభిన్నాంశ విస్తరణలు. శాశ్వత సేవకులు శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశ విస్తరణల ద్వారా శ్రీరాముడు నృసింహదేవుడు విష్ణుమూర్తి ఇంకను వైకుంఠాధిపతులుగా అనేక వివిధ రూపములలో ప్రకటమగును. విభిన్నాంశలైన జీవులు శాశ్వతముగా తమ వ్యక్తిత్వములను కలిగి ఉందురు. దేవాదిదేవుని స్వరూపాంశ విస్తరణలు నిత్యములై ఉండునట్లే భగవానుని విభిన్నాంశలైన జీవులు కూడా తమ వ్యక్తిత్వములతో నిలిచి ఉందురు. దేవాదిదేవుని విభిన్నాంశాలుగా జీవులు భగవానుని గుణ లక్షణములను స్వల్పమాత్రములో కలిగి ఉందురు. అట్టి లక్షణములలో స్వాతంత్ర్యము ఒకటి. అనగా ప్రతి జీవి కూడా సొంత వ్యక్తిత్వము మరియు స్వల్ప స్వాతంత్ర్యమును కలిగి ఉండును. అట్టి స్వల్ప స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచుట చేతనే అతడు బద్ధుడగును. స్వాతంత్ర్యమును సద్వినియోగపరచుటతో విముక్తుడగును. ఈ బంధ ముక్త స్థితులనే రెండింటిలోనూ జీవాత్మ దేవాదిదేవునితో గుణైక్యమును శాశ్వతముగా కలిగి ఉండును. ముక్త స్థితిలో అతడు ఈ భౌతిక స్థితి నుండి ముక్తుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవలో నెలకొనును. కానీ బద్ధ స్థితిలో అతడు ప్రకృతి త్రిగుణములచే ప్రభావితుడై భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవను విస్మరించును. అందుకు ఫలితముగా అతడు ఈ భౌతిక జగత్తులో తన జీవితమును కొనసాగించుటకు తీవ్ర సంఘర్షణ చేయవలసి వచ్చును. మానవులు శునకములు మార్జాలములు జంతువుల వంటి జీవులే కాకుండా భౌతిక జగత్తును పాలించు బ్రహ్మ శివ విష్ణువు కూడా శ్రీకృష్ణ భగవాన్ని అంశలే. భగవానుని అంశలందరూ శాశ్వత వ్యక్తీకరణలే గాని తాత్కాలిక వ్యక్త రూపములు కారు. ఇక్కడ తీవ్రముగా సంఘర్షణ చేస్తుందరనే అర్థము కలిగిన కర్షతి అను పదము మిక్కిలి ప్రధానమైనది. బద్ధజీవుడు ఇనుప గొలుసులతో బంధించబడినట్లుగా అతడు తన అహంకారముచే బంధించబడి ఉండును. భౌతిక జీవితములో అతనిని నడిపించు ముఖ్య సాధనము మనస్సు.
ఇంద్రియములలో ముఖ్యమైన అట్టి మనస్సు సత్వగుణములో నెలకొనినప్పుడు అతని కార్యములు ఉచితములుగా ఉండును. రజోగుణములో నెలకొనినప్పుడు అతని కార్యములు దుఃఖపూరితములై ఉండును. మనస్సు తమోగుణములో నెలకొనినప్పుడు అతడు జాతులలోకి ప్రవేశించును. ఈ శ్లోకములో బద్ధజీవులు మనస్సు ఇంద్రియములతో కూడిన భౌతిక దేహముతో కప్పబడి ఉండునని ముక్తులైనప్పుడు అట్టి భౌతిక ఆచ్ఛాదనము నశించి అతని ఆధ్యాత్మిక దేహము వ్యక్తమగునని స్పష్టమగును. మాధ్యంది నాయన శృతిలో ఇట్లు చెప్పబడినది. సవా ఏషా బ్రహ్మనిష్టా ఇదం శరీరం మర్త్యమతిసృజ్య బ్రహ్మాభి సంపద్య బ్రహ్మణ పశ్యతి బ్రహ్మణ శృణోతి బ్రహ్మణైవేదం సర్వమనుభవతి. జీవుడు భౌతిక దేహాచ్ఛాదనను విడిచి ఆధ్యాత్మిక జగత్తును చేరినప్పుడు తన ఆధ్యాత్మిక దేహమును పునరుద్ధరించుకొని అట్టి ఆధ్యాత్మిక దేహముతో అతడు దేవాదిదేవుని ప్రత్యక్షముగా దర్శించగలడు. దేవాదిదేవునితో ముఖాముఖి చర్చించగలడు, వినగలడు మరియు అతనిని యథార్థముగా గ్రహించగలడు అని చెప్పబడినది. వసంతి యత్ర పురుషాః సర్వే వైకుంఠమూర్తయః అనే శ్రీమద్ భాగవతము 3వ స్కందము 15వ అధ్యాయము 14వ శ్లోకములో తెలుపబడినట్లు భగవద్ధామములో ప్రతి ఒక్కరూ దేవాదిదేవుని దేహము వంటి లక్షణములతో కూడిన దేహములను కలిగి ఉందురు. దేహ నిర్మాణముకు సంబంధించినంత వరకు ముక్తజీవులకు మరియు విష్ణుమూర్తులకు నడుమ ఎట్టి భేదము ఉండదు. అనగా ముక్తిని పొందిన పిమ్మట జీవుడు దేవాదిదేవుని కృపచే ఆధ్యాత్మిక దేహమును పొందును. ఈ శ్లోకములో మమైవాంసః దేవాదిదేవుని విభిన్నాంశ అను పదము కూడా ఎంతో ముఖ్యమైనది. ఇక్కడ దేవాదిదేవుని అంశభాగము అనగా భిన్నమైన భౌతిక వస్తువు యొక్క విడిపోయిన ఏదో భాగము కాదు. ఆత్మను ముక్కలుగా ఖండించలేమని 2వ అధ్యాయము నుండి మనము ఇదివరకే తెలుసుకొంటిమి. కనుక ఈ అంశభాగమును భౌతికముగా అవగాహన చేసుకొనుట సాధ్యపడదు. ఆత్మ ముక్కలుగా ఖండించబడి తిరిగి జోడించుటకు వీలయ్యడి భౌతిక పదార్థము కాదు. సనాతన అనే సంస్కృత పదప్రయోగము వాడబడుటచే ఈ భౌతిక భావన ఇక్కడ సరిపోదు. ఆ అంశ నిత్యమైనది. 2వ అధ్యాయపు ఆరంభములో దేహినోస్మిన్ యదా దేహే అను శ్లోకము ద్వారా ప్రతి దేహములోనూ దేవాదిదేవుని అంశయైన ఆత్మ నిలిచి ఉండునని చెప్పబడినది. అట్టి అంశభాగము దేహబంధముల నుండి విముక్తి పొందినప్పుడు ఆధ్యాత్మిక జగత్తులోని ఏదైనా ఒక ఆధ్యాత్మిక లోకములో తన పూర్వపు ఆధ్యాత్మిక దేహమును పునరుద్ధరించుకొని దేవాదిదేవుని సాంగత్యమును అనుభవించును. ఏమైనను బంగారములోని కణము కూడా బంగారమే అయినట్లు దేవాదిదేవుని అంశయినందున జీవుడు అతనితో గుణైక్యమును కలిగి ఉండనని ఇక్కడ మనము గ్రహించవలెను.